దొంగలే దొంగ అంటే ఎలా? ఇందుకూరుపేట మండలం రాముడుపాలెం గ్రామంలో స్థానిక తెలుగుదేశం నేత ఉదయ్ కుమార్ గౌడ్ మరియు స్థానికులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో ఉదయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో గంగపట్నం, మైపాడు గ్రామాల నీటి అవసరార్థం ముదివర్తిపాలెం నుంచి పైప్ లైన్లు వేయడం జరిగిందని, గత ప్రభుత్వంలో 2019 నుండి 2024 సంవత్సరాలలో ఈ పైప్ లైన్లో వచ్చే నీటి సరఫరా దుర్వినియోగం చేయబడిందని తెలిపారు. ఎవరైతే ఈ పైప్ లైన్ కాంట్రాక్ట్ మరియు మెయింటెనెన్స్ చేస్తున్నారో వారే నీటిని దుర్వినియోగం చేసి సొంత అవసరాల కోసం పశువులకు మరియు రొయ్యల గుంటలకు తరలించేవారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలోని దొంగలే ఇప్పుడు ప్రజల దాహర్తి కోసం వేసిన పైప్ లైన్ పట్టుకుని దొంగ అంటున్నారని ఎద్దేవా చేశారు. అలాగే రోజు మార్చి రోజు నీటిని సరఫరా చేస్తూ ఒకరోజు కరెంటు బిల్లును ఆదా చేసుకుంటూ మెయింటెనెన్స్ లో పూర్తి రోజులు బిల్లు పెట్టుకుని బిల్ చేసుకునే వాళ్ళని తెలిపారు. ఇటువంటి వారు దొంగ అనడం హాస్యాస్పదంగా ఉందని వారు మాట్లాడారు. అలాగే ఈ కార్యక్రమంలో మల్లికార్జున గౌడ్ మాట్లాడుతూ, ఇంకోసారి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి పేరుతో ప్రస్తావన చేసి మాట్లాడితే ఊరుకునేది లేదని, ఆయనకి ఎటువంటి సంబంధమూ లేని విషయాల్లో పేరు తీయడం విచారకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాముడుపాలెం నుండి స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి వివరణ కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న గంగపట్నం కాలమూలకడి నుంచి రాముడుపాలెం వచ్చే పైప్ లైన్కి సంబంధించి మధ్యలో కనెక్షన్ తీసుకొని నీళ్లు వాడుతున్నారనేది వాళ్ళ అభియోగం. దీంట్లో మేము చెప్పేది ఏంటంటే, కనెక్షన్ తీసుకున్నారు, ఓకే, కనెక్షన్ 2022లోనే కనెక్షన్ తీసుకున్నారు, ఈరోజు తీసుకున్న కనెక్షన్ కాదు. 2022లో గత ప్రభుత్వంలో వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు, వాళ్ళకి అనుకూల వ్యక్తుల కోసం వాళ్ళు ఇచ్చుకున్న కనెక్షనే అది. తర్వాత అది కంపెనీ షట్ డౌన్ అయ్యి ఇప్పుడు రీఓపెన్ అయ్యింది, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు వాడుకుంటున్నారు. ఈరోజు తీసుకున్న కనెక్షన్ అయితే దానికి సమాధానం చెప్పాలి. జరిగిపోతూ ఉంది, దాన్ని ఎవరు పట్టించుకోవట్లా, జరిగిపోతూ ఉంది, వాళ్ళు వాడుకుంటున్నారు. అది కూడా వాళ్ళ కార్మికులకి ఒక 50 కుటుంబాలకు ఉపాధి వస్తుంది, రాముడుపాలెం పంచాయతీలో ఉంది కాబట్టి. అందువల్ల దాన్ని రన్ అవుతా ఉంది. ఈరోజు మీరు పాయింట్ చేయొచ్చు, కేవలం ఆపరేటర్లు వెళ్ళి దాన్ని కట్ చేయడం అనేది సబబు కాదని మేము అనేది. మీరు ఒక అధికారి ఉన్నారు, మీకు మీ ప్రెసిడెంట్ ఉన్నాడు, మీ ప్రెసిడెంట్ తర్వాత సెక్రటరీ గారు ఉన్నారు. మీరు సెక్రటరీ ప్రొసీజర్ ఫాలో అయ్యి చేయాలి. మీరు ప్రొసీజర్ లేకుండా అక్కడికి వెళ్ళి మీ వ్యక్తిగత కారణాలతో ఎన్ని ఉండొచ్చో మాకైతే తెలియదు. మేమనేది ఏంటంటే, మీ వ్యక్తిగత కారణాలు తీసుకొచ్చి ఇప్పుడు రాజకీయ కారణాలు చేశారు. దాన్ని మీ వెనక ఎవరుండి చేయించారో అనేది మాకు తెలుసు, తెలియకుండా ఏం లేదు. ఇక్కడ ఎవరున్నారు? ఉన్నారు చెప్తాము, దాని టైం వచ్చినప్పుడు మేము కూడా చెప్తాం. కళ్యాణ్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కంపెనీ ఓపెనింగ్కి విఐపీలను పిలుచుకోవడం అనేది ఎవరికైనా రివాజే. ఆయన ఒక విఐపీ రోల్ మోడల్ ఆయన పిలుచుకున్నారు, ఆయన ఓపెన్ చేసుకుని వెళ్ళాడు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మిక్స్ చేసి చెప్పాల్సిన, ఇప్పుడు అరుంధతి వాడు ఉన్నారు, వాళ్ళ మహిళలను తీసుకొచ్చి వాళ్ళ చేత బలవంతంగా కళ్యాణ్ రెడ్డి పేరు చెప్పడం అనేది ఎంతో మీరు మీడియా మిత్రులకు కూడా తెలుసు. మీరు నిన్న తీసిన వీడియోల్లోనే ఉన్నాయి, పక్కన చేరి చెప్తున్నారు కళ్యాణ్ రెడ్డి పేరు చెప్పండి అనేది కరెక్ట్ కాదు. అవి ఇంకొకటి ఏంటంటే, 2014 నుంచి 2019 వరకు టీడీపీ గవర్నమెంట్లో ఈరోజు కట్ చేసిన పైప్ లైన్ లేదప్పుడు. అది టీడీపీ గవర్నమెంట్లో చేసిన పైప్ లైనే, కానీ ఓపెనింగ్ అయ్యేటప్పటికే గవర్నమెంట్ మారింది. 2014 నుంచి 19 వరకు ఆర్డబ్ల్యూఎస్ పైప్ లైన్ ద్వారా గ్రామం మొత్తానికి నీళ్లు సప్లై అవుతున్నాయి, ప్రతిరోజు వస్తున్నాయి ఆర్డబ్ల్యూఎస్ పైప్ లైన్ ద్వారా. అదే పైప్ లైన్ 2014 నుంచి మీరు ఎన్నుకున్న వ్యక్తులు అన్నారు కదా, వాళ్ళ కాంట్రాక్ట్లోనే జరుగుతుంది. ఇది వాళ్ళు తీసుకున్న కాడి నుంచి రోజు మార్చి రోజు నీళ్లు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది గ్రామానికి? అదనంగానే ఆ రోజు 35 లక్షలు పెట్టి ముదిరిపాలెం నుంచి ఒక సంపు కట్టి SC/ST సప్లాన్ ద్వారా నీళ్లు ఇవ్వటం జరిగింది గ్రామానికి. దాంట్లోంచి కనెక్షన్ పోతుంది. అది దాని గురించి అనేది సబ్జెక్ట్ పక్కన పెడతాం. 2014 నుంచి 19 దాకా నీళ్ళు ఇస్తున్నాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మీ చేతుల్లోనే ఉంటే దానికి సంబంధించిన వర్క్ కాంట్రాక్ట్స్ కూడా మీద, మెయింటెనెన్స్ కూడా మీ దగ్గరే ఉంది. మీరు ఎందుకు సప్లై ఇవ్వలేకపోతున్నారు? నీళ్లు రోజు మార్చి రోజు ఎందుకు ఇస్తున్నారు? వాటర్ దాంట్లో మీ స్వలాభం చూసుకొని ఇస్తున్నారా? లేదు, కనెక్షన్లు ఉన్నాయి, దానికి ముందున్న కాంట్రాక్టర్ ఉన్నాడు, అతను అన్ని పైప్ లైన్లు కట్ చేసి నీట్గా ఇచ్చారు కదా, 24 hours నీళ్ళు ఇచ్చారు. ప్రతిరోజు ప్రతి గ్రామంలో ఎవరికి నీళ్లు తక్కువ పడకుండా ఇచ్చారు. ఈరోజు అదే విధానం లేకుండా పోయింది. అంటే ఆ రోజు ఈనాడులో వచ్చినటువంటి వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. మీరు మీ ఇంటికి వాడుతున్నారు, ప్లస్ మీ డైరీ ఫామ్లకు వాడుతున్నారు, మీ ఆక్వా చెరువులకు వాడుతున్నారు. దీని మీద మేము లాస్ట్ గవర్నమెంట్లో ఆర్డబ్ల్యూఎస్ గారితో మాట్లాడి కనెక్షన్ కట్ చేయించడం కూడా జరిగింది.
మళ్ళీ మీరు కనెక్షన్ ఇచ్చుకున్నారు. ఎందుకంటే మీ మెయింటెనెన్స్లో ఉంది కాబట్టి. అదే ఏరే వాళ్ళ మెయింటెనెన్స్ ఉంటే మీకు ఇవ్వరు కదా, మీరు కనెక్షన్ తీసుకున్నానికి అవకాశం ఉండదు కదా. ఈరోజు మీ మెయింటెనెన్స్లో టెండర్ ఉంది కాబట్టి మీరు కనెక్షన్ తీసుకొని వాడుకుంటున్నారు. ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. మీ మీడియా మిత్రులందరూ కూడా ఇస్తాయి. ఈరోజు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దొంగ అన్నట్టుగా ఉంది వ్యవహారం చూస్తుంటే. ఇక్కడ దొంగ అన్నట్టుగా ఉంది. ఏదో బురద జల్లేస్తే సరిపోద్దులే మనకేం కాదు అన్నట్టుంటే ఆ బురద రెండో రోజు తిరిగి వచ్చి మీ మీద పడుతుంది. మొత్తం తీస్తే బయటికి ఏదో చేస్తున్నారు. అయితే మాకు దాని వాల్యూ అయితే తెలియదు. బహుశా టార్గెట్ కొన్ని లక్షల్లోనే ఉండొచ్చని మేము అంచనా. ప్రయత్నాలు చేసి ఇదేదో రాజకీయం చేయాలంటే కుదరదు. అటువంటి వ్యవహారాలు చేస్తే ముందుకొచ్చి మాట్లాడాల్సి వస్తుంది. అందువల్ల మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా ఇది చేసేటప్పుడు మంచి పద్ధతులు పాటించి విలువైన రాజకీయాలు చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. నమస్కారం. నేను చెప్పబోయేది ఏంటంటే, నిన్న అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఆపరేటర్లు, నీళ్ళ ఆపరేటర్లు ప్రెస్ మీట్ పెట్టి ఒక అధికారులు లేకుండా వాళ్ళకి తెలియకుండా ఎక్కడికో పోయి ఆడ ప్రెస్ మీట్ పెట్టి గందరగోళంగా మాట్లాడి కళ్యాణ్ రెడ్డి గురించి నలుగురు ఆడవాళ్ళని పెట్టుకొని గందరగోళంగా మాట్లాడిచ్చి చేశారు. ఏమన్నా కళ్యాణ్ రెడ్డికి దాంతో ఏమన్నా సంబంధం ఉందా? కళ్యాణ్ రెడ్డి ఏమన్నా అన్యాయంగా అది ఏమన్నా పెట్టుకోమని చెప్పాడా కళ్యాణ్ రెడ్డి కానీ? ఏమన్నా ఇవన్నీ లేకుండా ఆయన పేరు ఎందుకు ఎత్తారు వీళ్ళు? ఆయనతో ఏం పని వీళ్ళకి? ఆయన ఏమన్నా వీళ్ళకి వచ్చాడా? వీళ్ళకి ఏమన్నా చెప్పాడా? వీళ్ళకి ఏమన్నా చేశాడా? ఏం లేదు కదా. ఆయన పేరు ఎత్తి ఆయన మీద చెప్పించాల్సిన అవసరం ఏంది వీళ్ళకి? అదే పైప్ లైన్కి మామిడి తోటకి 3 ఇంచ్ పైప్ పెట్టుకొని మామిడి తోటకు దోలుతున్నారు, కారాలకు తోలుతున్నారు. అవి కూడా కట్ చేయించిన వారానికి మమ్మల్ని ఏం చేస్తారన్న ఒక ధీమాతో మళ్ళీ వారానికి అన్ని బిగించారు. ఇంతలో 3 ఇంచ్ ఒక్కొక్క ఇంటికి గొంతుకి పోయేది 2 ఇంచ్ పైపులు పోతాయి. అట్టాటిది పోయేది వీళ్ళకి 24 గంటలు పెద్ద పైపు వేసి 3 ఇంచ్ పైపు వాళ్ళ ఇళ్ళకి పారాలకి వాళ్ళ మామిడి తోటలో తోలినప్పుడు అప్పుడంతా కనిపించలేదా? ఇప్పుడు 50 మంది తాగే నీళ్ళు ఏదో ఆడ తీశారు, 1/4 ఇంచ్ పైపుతో చేశారు. ఒకవేళ అన్ని వారమే కాదనలేదు అనిపించింది మీకు. అధికారులు ఉన్నారు, అధికారులకు చెప్పండి. మీరేంది నీళ్ళ ఆపరేటర్లు ఏంది? ప్రెస్ మీట్ పెట్టేది ఏంది? ఏమన్నా అధికారం ఉన్నాడా? ఇంకెవరన్నా ఉన్నారా? మీ వల్ల ఏంది పెట్టేది ఏంది? మీకు ఏం అధికారం ఉంటే ప్రెస్ మీట్ పెట్టి ఆడవాళ్ళని పెట్టి చెప్పండి అని సైడ్ చేరి కళ్యాణ్ రెడ్డి గారి మీద చెప్పండి అని అంత ఇది మీకు ఎందుకు వచ్చింది? కళ్యాణ్ రెడ్డి మీకు ఏం చేశాడు? ఏం అవసరం అయితే కళ్యాణ్ రెడ్డి పేరు ఎత్తారు. ఇంకా ఇదే లాస్ట్ మీకు చెప్పటం. ఇంకా కానీ కళ్యాణ్ రెడ్డి కానీ పేరు కానీ ఎత్తితే మాత్రం మేము ఒప్పుకునేదే లేదు. ఇదే లాస్ట్ చెప్తున్నాం మీకు. నమస్కారం.